గోదావరి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, సుప్రసిద్ధ తెలుగు చలనచిత్ర దర్శకులు 76 చిత్రాలని దర్శకత్వం వహించినటువంటి మహానుభావులు రేలంగి నరసింహారావు గారు భీమవరం పుస్తకావిష్కరణ సభకు కిషోర్ కుమార్ గారు రచించినటువంటి పుస్తకాలని ఆవిష్కరించడానికి విచ్చేశారు. ఆ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎన్నో విశేషాలు చెప్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, రేలంగి గారు నమస్కారం. నమస్తే సార్. నమస్తే. ఒకప్పుడు థియేటర్లో ప్రేక్షకులు నవ్వేలా చేయడం ఒక పెద్ద కళ. అప్పుడు సోషల్ మీడియా, మీమ్స్, షార్ట్ వీడియోల కాలంలో క్లీన్ మీడియాకి భవిష్యత్తు ఉందని మీరు భావిస్తున్నారా? డెఫినెట్గా భవిష్యత్తు ఉంది సార్, క్వశ్చనే లేదు. మనకి ముందే చెప్పారు, సృష్టి ముందే మనకి ఎప్పుడో పూర్వీకులు భూమి గుండ్రముగా ఉండును అని. సో మళ్ళీ అది వస్తుందండి, క్వశ్చనే లేదు డెఫినెట్గా. ఇప్పుడు కూడా కొన్ని సినిమాలు చూస్తున్నారు, బ్రహ్మాండంగా చూస్తున్నారు. కామెడీ సినిమాలు కానీ ఇంకోటి కానీ ఫ్యామిలీ డ్రామాస్ కానీ చూస్తున్నారు. అయితే ఏం జరిగిందంటే అండి, అందరూ బిజీ లైఫ్లో పడిపోయారండి. పొద్దున్నుంచి సాయంత్రం వరకు కొట్టుమిట్లాడుతూ ఇదిలో పడిపోయి డ్యూటీ చేసుకుంటూ ఉండి 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 ఇంటికి వచ్చి స్నానమే చేసి రిలాక్స్ అవుదామని టీవీ చూస్తున్నారు తప్పించండి. లేకపోతే ఇది వరకు దానికంటూ ప్రత్యేకమైన డేట్ పెట్టుకునేవారు, ఆ సినిమాకి వెళ్ళేవారు. ఇప్పుడు అది కుదరట్లేదండి. అది కానీ ఆ రోజు వస్తుందండి, క్వశ్చన్ లేదు, తప్పకుండా మాకు ఆశ ఉందండి మాకండి. చాలా సంతోషం అండి. మీ సినిమాల్లో కామెడీ కోసం ప్రత్యేకంగా రాసిన డైలాగ్స్ కంటే సిచ్యువేషన్ నుంచే నవ్వు పుట్టించే విధానం ఎక్కువగా కనిపిస్తుంది. ఆ కామెడీ టైమింగ్స్ను దర్శకుడిగా మీరు ఎలా నిర్మించేవారు? అంటే కాదు సార్, ఇక్కడ ఒక సబ్జెక్ట్ మేము సెలెక్ట్ చేసినప్పుడు ఏం చేస్తామంటే డైలాగ్ కామెడీ అని ఒకటి ఉంటుందండి, నెక్స్ట్ సిచ్యువేషనల్ కామెడీ అని ఉంటుందండి. యాస్టీజ్ అంటే సిచ్యువేషనల్ కామెడీలో ఆర్టిస్ట్ నవ్వించినా నవ్వించకపోయినా సిచ్యువేషన్ పండించేస్తుందండి. ఆ సిచ్యువేషన్ పండించాలంటే గ్యారంటీగా డైరెక్టర్కి వర్త్ ఉండాలి, అవునండి, రైటర్కి వర్త్ ఉండాలి. డైలాగ్ కామెడీ అనుకోండి, చేసే ఆర్టిస్ట్కి ఆ డైలాగ్ మీద కమాండింగ్ ఉండాలి, ఆ ఎక్స్ప్రెషన్ మీద కమాండింగ్ ఉండాలి, అన్నీ చేయాలి, అప్పుడే పండుద్ది మనకండి. సో మేము అటువంటి జాగ్రత్తలు తీసుకునేవాళ్ళం అండి. అంటే నేను ఇప్పుడు ఏ ఆర్టిస్టులతో చేస్తున్నానో ఈ సినిమా, ఇది డైలాగ్ ఆర్టిస్టులు అయితే పలానా ఆర్టిస్టులు అయితే బాగుంటుంది, సిచ్యువేషనల్ కామెడీ అయితే పలానా ఆర్టిస్టులు అయితే బాగుంటుంది అని నేను రైటర్ ప్రొడ్యూసర్ కూర్చొని డిసైడ్ చేసేవాళ్ళం సార్. అలా వెళ్ళిందండి టోటల్గా. మీరు రాజేంద్ర ప్రసాద్ గారితో చాలా సినిమాలు చేశారండి, చాలా చాలా సంతోషం. మరి ఆయనలో మీకు దర్శకుడిగా కనిపించినటువంటి ప్రత్యేకమైనటువంటి విశేషాలు ఏమన్నా మా ప్రేక్షకులకు తెలియజేస్తారా? ఏమి లేదు సార్. ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే సిచ్యువేషన్ చెప్పేగానే అతను దాంట్లో ప్రకాయ ప్రవేశం చేసేస్తాడండి. ఆ సీన్లో చేసేసి ముందు ఆయన ఏం చేస్తాడంటే దర్శకుడు మైండ్ తెలుసుకుంటాడండి. ఆయన దర్శకుడికి ఏం కావాలి, ఎలా కావాలి అనేది తెలుసుకుని ఆ విధంగానే నటన చేస్తాడండి ఆయన టోటల్గా. ఏమండి షార్ట్ అయిపోయిన తర్వాత, ఏమండి నరసింహ గారు ఓకేనా షార్ట్ అని అడిగి కూడా ఆయన అండి ఓకే అండి అనేవాళ్ళు పూర్వం. ఇప్పుడు ఇది గతంలో. ఇప్పుడు సార్ ఒక్కసారి అది మానిటర్లో మళ్ళీ చూపించండి, నేను చేసిన టేక్ అని దగ్గరికి వచ్చి ఆ మానిటర్ చూసి డైరెక్ట్ గారు ఓకే కదా అని వెళ్ళిపోడు సార్ ఆయన. సో రాజేంద్ర ప్రసాద్లో కనిపించిన లక్షణం అదండి నాకండి. సీన్ని బాగా అర్థం చేసుకుంటాడు, సిచ్యువేషన్ బాగా అర్థం చేసుకుంటాడు, డైరెక్టర్ యొక్క మైండ్ని బాగా అర్థం చేసుకుంటాడండి ఆయన. ఆయన దగ్గర ఉన్న గొప్పతనం. రాజేంద్ర ప్రసాద్ గారితో అనుబంధంతో మీరు ఎన్నో విశేషాలు, మీ ఇద్దరి విషయాలు తెలిసినాయి. కానీ ఇప్పటి వరకు ప్రేక్షకులకు తెలియనటువంటి ఒక ముఖ్యమైనటువంటి సంఘటన ఏదైనా మా ప్రేక్షకులకు తెలియజేస్తారా? రాజేంద్ర ప్రసాద్ గారితో నాకు ముఖ్యమైన సంఘటన అండి, సరదా సంఘటన. సరదా సంఘటన కావాలి కదా, ఒకటి చెప్తానండి. పెళ్ళానికి ప్రేమలేక ప్రియురాలకు శుభలేక సినిమా చేస్తూ ఉన్నానండి. నేను చేస్తాను, ఒక సీన్ తీస్తున్నాను. ఆ సీన్లో శృతి ఆర్టిస్టు, భార్యాభర్తలు ఇద్దరికే చిన్న గొడవ వచ్చిందండి. ఎందుకు గొడవ వచ్చింది అంటే రాజేంద్ర ప్రసాద్ అక్కడ బట్టలు ఆరేసినప్పుడు అక్కడ ఆ అమ్మాయికి డౌట్ వచ్చింది. ఆ బట్టలు చూసి రాజేంద్ర ప్రసాద్ గారికి ఎవరితోటో కనెక్షన్ ఉంది అని గ్రహించింది ఆవిడ.
రాయించి దాని మీద మాట వచ్చింది, వచ్చి కలహం వచ్చిందండి. కలహం వచ్చిన తర్వాత ఆ రాత్రి బెడ్రూమ్లో ఆమె మంచం దగ్గర రాగా ఆ ఎడ్జ్లో కూర్చున్నట్లాగా ఉందండి. రాజేంద్ర ప్రసాద్ ఎంత బ్రతిమాలినా ఒప్పుకోలేదండి. ఆవిడ వెనక్కి వెళ్ళి రాజేంద్ర ప్రసాద్ గారు నెమ్మదిగా పాక్కుంటూ వచ్చి ఆవిడ కాళ్ళు పట్టేసుకున్నాడండి. పట్టుకున్నప్పుడు నేను ఇలా పట్టుకోవాలి అన్నాను. ఎలాగో చేసి చూపించండి అన్నాను. నేను సిచ్యువేషన్ చెప్పగానే ఇదిగో ఇలా చేసి చూపించాలని నేను పాక్కుంటూ వెళ్ళా కాళ్ళు పట్టుకున్నాను. డైరెక్టర్ గారు ఇది మన పర్సనల్ ఎక్స్పీరియన్సా అని అడిగాడు. కృష్ణుడికే తప్పలేదండి. నేను అప్పుడు అదే చెప్పానండి, ఇది కృష్ణ భగవానుడికే తప్పలేదు, సత్యబాబు కాళ్ళు పట్టుకున్నాడు, నేనెంతండి అది. మీరు మీ బిజినెస్ కాళ్ళు ఎప్పుడు పట్టుకోలేదా? నన్ను భవదీయ దాసుని అంటే అండి అంటే అర్థమైపోయింది, రసగుల్లోనే అర్థమైంది, సమస్య లేదు. ఇది మర్చిపోలేని సంఘటన మా ఇద్దరి మధ్యన సరదా సంఘటన. చాలా సంతోషం అండి. సినిమాల్లో షూట్ చేసేటప్పుడు నటుడు మీరు ఊహించిన విధంగా చేస్తే అది మీరు అనుకున్న దానికంటే గొప్పగా మారిన సందర్భం ఏదైనా ఉందండి? డెఫినెట్గానండి. ఎందుకు అంటే నేను రాసిందే చెప్పాలి అని నేను ఎప్పుడు ఏనాడు అనుకోలేదు. శభాష్. కానీ నేను రాసిన మీనింగ్ పోకుండా, నేను రాసినటువంటి సందర్భం పోకుండా నేను రాయించింది రైటర్ తోటి. ఆర్టిస్ట్ చేయగలిగితే నేను యాక్సెప్ట్ చేస్తానండి యాస్టిస్. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఓ రోజు సత్యనారాయణ గారికి ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేశానండి. నేను ఆర్టిస్ట్ సత్యనారాయణ గారు, చనిపోయిన ఆర్టిస్ట్ సత్యనారాయణ గారికి, బాగుంది నరసింహ ఆ సీను, ఓకే, ఆ సీన్ పేపర్ లాగా ఇవని చదువుకుంటూ ఉన్నాడు ఆయన. నేను టిఫిన్ చేయడానికి వెళ్ళాను. వెళ్తే టిఫిన్ అయిన నరసింహరావు ఆగాగు టిఫిన్ చేసిరా ఒకసారి వచ్చాడు. ఇప్పుడు ఇదే సీన్ని ఇలా మారిస్తే ఎలా ఉంటుంది అని ఒక ఐడియా ఇచ్చాడు సార్. ఆలోచించాడు ఒక్క సెకండ్. చాలా బాగుంది కాన్సెప్ట్ ఆయన చెప్పింది. అంటే సందర్భం అదే, సిచ్యువేషన్ అదే, బట్ వేరే కాన్సెప్ట్ అది. చక్కగా చాలా బాగుంది. ఇమీడియట్లీ రైటర్ని పిలిచి కూర్చోబెట్టి రాయించాను. నేను అది యాక్సెప్ట్ చేస్తానండి అలా చెప్తే. అదే మీ సక్సెస్లో ఒక సూత్రం. అవునండి. అలాగే వాళ్ళు ఏదన్నా చెప్పింది విరుద్ధంగా ఉందనుకోండి, సున్నితంగా తిరస్కరిస్తాను. బాగుంది సార్, చాలా బాగుంది సార్ అని బాపు గారి దగ్గర ఒకటి నేర్చుకున్నాను నేను. డైరెక్టర్ బాపు గారి దగ్గర నేను ఒకసారి షూటింగ్కి వెళ్ళాను, రాజేంద్ర ప్రసాద్ గారి షూటింగ్కి బాపు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన సీను షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇది డైలాగ్ అని ఆయన చెప్తూ ఉంటే ఆర్టిస్ట్కి, ఆర్టిస్ట్ వచ్చి గురువుగారు ఇది ఇలా చేసి ఈ డైలాగ్ ఇలా చెప్పి ఇలా చేస్తే ఎలా ఉంటుందండి అన్నాడు. శభాష్, సూపర్, చాలా బాగుందయ్యా, నీకు చాలా తెలివితేటలు ఉన్నాయి, ఓ పని చేద్దాం, ఇది నెక్స్ట్ పిక్చర్లో వాడుకుందాం. సున్నిత తిరస్కరణ. నేను ఆ తిరస్కారాన్ని సున్నితంగా, స్వీట్గా, అంటే స్వీట్ తినిపించిన సున్నితంగా చెప్పారు. ఓహో, ఇలాగ చెయ్యాలన్న మాట అని ఆయన దగ్గర నేర్చుకున్నాను బాపు గారి దగ్గర. గొప్ప చిత్రకారులండి, గొప్ప దర్శకుడు కదండి. అలాగండి, అసలు భారతదేశం అంతా గర్వించవలసిన దర్శకుడు. నేను ఒకటే చెప్పేవాడిని సార్, మా జనరేషన్లో 4 పిల్లర్స్ అండి. మన సృష్టిలో ఏంటి, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. అలాగే విశ్వనాథ్ గారు, బాపు గారు, దాసన్ నారాయణరావు గారు, రాఘవేంద్రరావు గారు. శభాష్ అండి, శభాష్, శభాష్. నేను ఎప్పుడు ఇదే చెప్పేవాడిని నలుగురికి మా జనరేషన్లో. ఇప్పుడంటే వేరే అనుకోండి. అవునండి. ఇప్పుడు దాసరి నారాయణరావు గారిని మీరు గురువుగా భావిస్తూ ఉంటారు కదా, వారు నేర్పినటువంటి దర్శకత్వ సూత్రాల్లో మంచి సినిమా సూత్రాన్ని ఇప్పటికీ మీరు అనుసరిస్తున్నారా? 100% అనిపిస్తున్నాను సార్. అదొక్కటే కాదు సార్, నడవడిక, ప్రవర్తన, పంక్చువాలిటీ, మెయిన్గా పంక్చువాలిటీ, ఇవన్నీ కూడా నేను ఆయన్ని అనుకరిస్తానండి ఎప్పుడు కూడా. అది మర్చిపోనండి నేను. ఎందుకంటే మమ్మల్ని తీర్చిదిద్దినటువంటి వ్యక్తి
ఈరోజు 76 సినిమాలు నేను ఈ విధంగా చేయగలిగానంటే కారకుడు ఆయనేనండి, దాసరి నారాయణరావు గారు. దాసరి నారాయణరావు గారు మన మధ్య ఉంటే తెలుగు సినిమాల గురించి ఏమని అంటారు అని మీరు అనుకుంటున్నారు? ఇప్పటి తెలుగు సినిమాల గురించి ఇప్పటి సినిమాల గురించి ఆయన ఏమనుకునేవాడు అంటే, సరే జనరేషన్ మారింది, మనం ఏమీ చేయలేం, కానీ మారినా కూడా మనం మారకుండా కొన్ని సినిమాలను చేస్తే బాగుంటుంది అని ఫీల్ అయ్యి ఉండేవాడు సార్. అవునండి, డెఫినెట్గా. అవునండి. ఇప్పుడు ఆయన ఒక విషయం మీకు చెప్తానండి. ఈనాడు జరుగుతుంది ఏంటండి, తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమంలో పడేస్తున్నారు. లేదు, ఇంకొక ఇన్సిడెంట్ విన్నాను నేనండి. ఒక తండ్రిలో ఎవరినో తీసుకుని వెళ్ళిపోయి ఎక్కడో ఒక కాశీలోనో గీసీలోనో ఇక్కడే కూర్చోడాటి ఇప్పుడే వస్తానని చెప్పి వదిలేసి ఉన్నారంటండి. చాలా దారుణం. ఇవన్నీ వృద్ధాశ్రమంలో జాయిన్ చేస్తున్నారు. కానీ ఆయన 1973లో తీసిన తాతాబాటు సినిమా ఏంటి సార్? అవునండి, ఈ రోజు జరుగుతున్నదే తీసాడు టోటల్గా. నేను సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్ ఆఫీసర్ అండి. ఎన్ని కేసులు వస్తున్నాయండి ప్రతి నెల కూడానండి దీని మీద చూసారా మరి, వృద్ధుల మీద, తల్లిదండ్రుల మీద, వృద్ధుల మీద. ఆయన ఆనాడే తీశాడు. ఎస్వి రంగారావు అంటూ దాంట్లో ఒక పాట కూడా పెట్టాడుగా ఆయనండి. అవునండి, ఆయన ఈనాడు జరగబోయేది ఆ రోజు ఊహించాడు డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు. అనుబంధం ఆత్మీయత అంతా ఒక మూటకం, ఆత్మతృప్తికై మనుషులు ఆడే నాటకం అని ఆనాడే డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారి ద్వారా ఒక పాట రాయించాడు ఆయన. ఇప్పుడు జరుగుతున్న తతంగం అదేనండి. అది అప్పటి సినిమా షూటింగ్ వాతావరణం, ఇప్పటి సినిమా షూటింగ్ వాతావరణం, ఈ రెండింటి గురించి కొంచెం తెలియజేస్తారా మా ప్రేక్షకులకి? చాలా చాలా తేడా ఉంది. అది చెప్పాలంటే మా వాళ్ళు నేను ఇన్సల్ట్ చేసినట్టే చెప్తాను. చెప్పండి. ఎందుకంటే యంగ్స్టర్స్ నేర్చుకోవాల్సిన విషయం. అందు గురించి 9 గంటలకు కాల్ షీట్ అన్నారండి, మీరు వచ్చి 11 గంటలకు షార్ట్ ఎందుకు తీస్తారు నాకు అర్థం కాదు. 7:30కే వచ్చేసి టిఫిన్ చేసి మీరు 9 o'clock అందరినీ లోపల పిలిచి ఒక షార్ట్ చెప్పేసి కెమెరామెన్కి ఓ 9:30 లోపు మీరు షార్ట్ ఎందుకు తీయరండి? అలాగే లంచ్ 1 to 2 బ్రేక్, 1 to 2 బ్రేక్ అయిన తర్వాత 2 o'clock వచ్చి మళ్ళీ మీరు 4 గంటలకు షార్ట్ ఎందుకు తీస్తున్నారు? తర్వాత స్క్రిప్ట్ ఏమీ లేకుండా సెట్ మీదకి వెళ్ళిపోయి డిస్కషన్లు ఎందుకండి? ఇవన్నీ ప్రొడ్యూసర్కి ఎంత భారం అవుతుందండి, ఎంత టైం వేస్ట్ అవుతుంది, ఎంత డబ్బు వేస్ట్ అవుతుంది. ఒక కెమెరా స్విచ్ ఆన్ చేసామంటే పొద్దున్న సెట్లోకి వెళ్ళి థౌజండ్స్ మీద వెళ్ళిపోతూ ఉంటుందండి. టోటల్గా కాల్ షీట్ స్టార్ట్ అయ్యింది అంటే థౌజండ్స్ మీద వెళ్ళిపోతూ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు మీరు పాటించట్లేదు? అది పాటించాలి. అలాగే ఆర్టిస్టులు 9ంటికి రమ్మంటే 11ంటికి వస్తారు ఒకవాళ్ళు. ఏమంటే తర్వాత నైట్ వర్క్ చేయమంటే చేయట్లేదు, 6 o'clock వెళ్ళిపోతానంటున్నారు. బట్ శోభన్ బాబు గారు అలాగే చేశారు. కానీ శోభన్ బాబు గారి సంస్కారం వేరండి. సినిమా ఒప్పుకునే ముందే శోభన్ బాబు గారు ప్రొడ్యూసర్కి డైరెక్టర్కే క్లియర్గా చెప్పేవారు, నేను మేకప్తో 10 గంటలకు ఉంటాను, ఈవినింగ్ 6 o'clock వెళ్ళిపోతాను అని. నేను అడిగాను, ఏమంటే ఓకే అవుట్ సైడు నైట్ ఎఫెక్ట్ సీన్ తీయాలంటే ఎట్లాగ సార్ అన్నాను. ముందు రోజు మీరు చెప్పండి, రేపు సాయంత్రం మనం నైట్ చేస్తున్నాం, 9 దాకా చేస్తున్నాం, 10 దాకా చేస్తున్నాం, 11 దాకా చేస్తాం అని చెప్పండి. తర్వాత రోజు నేను లేట్గా వస్తాను అని చాలా సిస్టమేటిక్గా ముందే చెప్పేవాడు సార్ ఆయన శోభన్ బాబు గారు. ఇప్పుడేంటి సిస్టమేటిక్ లేదు, ఏమీ లేదు, రావడమే లేట్గా వచ్చేసి తొందర చేస్తున్నారు, టోటల్ టైం వేస్ట్ చేస్తున్నారు. అది నేర్చుకోవాలండి యంగ్స్టర్స్. ఇప్పుడు అందరికీ సమయం వృధా అయిపోతుందండి, శ్రమ వృధా అయిపోతుంది కదండి, వేస్ట్ కదండి. ఎస్పెషల్లీ డబ్బు పెట్టే ప్రొడ్యూసర్ గురించి ఆలోచించరేంటి మీరు? డబ్బు పెట్టే ప్రొడ్యూసరు ఆ డబ్బు తీసుకొస్తున్నాడంటే ఎన్ని కష్టాలు పడి తీసుకొస్తున్నాడు, ఎంతగా శ్రమపడి తీసుకొస్తున్నాడు, ఆలోచన మీకు ఎందుకు ఉండదండి అనేది. సో అతనికి వేస్ట్ కాకుండా ట్రై చేయండి మీరు. అది అప్పట్లో నిర్మాత, దర్శకుడు, నటుడు, రచయితల మధ్య ఉన్న అనుబంధం గురించి చాలామంది సీనియర్లు చెప్తూ ఉంటారండి. ఆ అనుబంధం తగ్గిందని అనుకుంటున్నాం మేమందరం కూడా. దానికి కారణాలు ఏమైనా మీరు చెప్తారా? కారణాలు ఏమీ లేదండి, ఎవరికాడే ఏముంది వెళ్ళి చేయడమే కదా, వాళ్ళు డబ్బిస్తున్నాడు చాలు నాకు అని ఒక కేర్లెస్నెస్ ఏర్పడింది. అంటే వృత్తి మీద డెడికేషన్ లేక, డిసిప్లిన్ లేక, మనం ఒక పని చేస్తూ ఉన్నప్పుడు ఒక ఫంక్చువాలిటీ, డిసిప్లిన్, ఒక క్రమశిక్షణ, అంటే డిసిప్లిన్ అంటేనే క్రమశిక్షణ, ఇవన్నీ ఉండాలండి ఎప్పుడూ కూడా. ఇప్పుడు అవి లోపించినాయి అండి. అవి
అది తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి వాళ్ళకి డెఫినెట్గా. ఓ ప్రొడ్యూసర్ డబ్బు పెడుతున్నాడు, ఓ డైరెక్టర్ శ్రమపడి ఒక కథని ఆలోచించాడు, రైటర్ దాన్ని తీసుకొచ్చి చక్కగా స్క్రీన్ ప్లే చేసి ఇలా ఇవన్నీ చేశాడు, డైరెక్టర్తో కూర్చుని డైలాగులు రాశాడు. ఎంత శ్రమ ఉంది వెనకాల, మనం చేస్తే బాగుంటుంది వెళ్ళి అని ఒక్కళ్ళు ఆలోచించట్లేదండి ఎవరు. అది లోపించిందండి ఇప్పుడు టోటల్గా. ఇప్పుడు ఏమండి ఆయన 9ంటికి వచ్చేస్తా అన్నారు, మీరు రావాలా అన్నాం అనుకోండి, అక్కడ 9ంటికి వస్తే నేను 9ంటికి రావాలా? ఇది కాంప్లెక్స్లు, ప్రొఫెషనల్ కాంప్లెక్స్లు ఏంటి మీరు? అలాంటప్పుడు సినిమాయే ఒప్పుకోవద్దు మీరు. నేను ఇదండి, నేను అటువంటి ఆర్టిస్టుల జోలికి వెళ్ళానండి. నేను ముందే ప్రొడ్యూసర్ నేను కూర్చున్నప్పుడు కథ రెడీ అయిన తర్వాత ఈ క్యారెక్టర్కి వీళ్ళు ఈ క్యారెక్టర్కి వీళ్ళు అన్నప్పుడు నేను ఆలోచిస్తాను, ఇతను డిసిప్లిన్ ఉన్న వ్యక్తే కదా, డెడికేషన్ ఉన్న వ్యక్తే కదా, వీళ్ళని పెట్టుకుందాం. అది ముఖ్యమండి, అది ముఖ్యమండి, అది పెట్టుకుంటానండి నేను. అందుకనే నా సినిమాలు 30 రోజుల్లో అయిపోవడానికి కారణం అది. 30 రోజుల లోపు అయిపోవడానికి కారణం అది. తర్వాత 76 చిత్రాలు మీరు దర్శకత్వం వహించారు, చాలా చాలా సంతోషం అండి. అందులో చాలా చిత్రాలు చాలా మంది ఆనందపడేటట్టు వాళ్ళ హృదయాల్లో ఉంచుకునేటట్టు కూడా ఉన్నాయి. 77వ చిత్రం వస్తే అది ఎలాంటి చిత్రం చేయాలని మీరు అనుకుంటున్నారు? ఏమీ లేదండి, ఫ్యామిలీ నలుగురు తల్లి తండ్రి పిల్లలతో చూసే సినిమాయే నేను ఎప్పుడు తీస్తానండి. అంతే తప్పించి పిల్లల్ని అవాయిడ్ చేసి తల్లిదండ్రులే చూడాలి ఈ సినిమా అని లేదు. థియేటర్కి వచ్చిన తర్వాత తల్లిదండ్రులే తలంచుకునే సీన్స్ వచ్చినప్పుడు తలంచుకోకూడదు శభాష్ అని నేను ఆలోచిస్తాను సార్. ఎందుకంటే పిల్లల ముందు సిగ్గుపడకూడదు అంటారు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్, నాకు ప్రాక్టికల్గా జరిగింది. చెప్పండి సార్. నేను ఒక సినిమా నేను రిలీజ్ అయినప్పుడు ఒక డబుల్ మీనింగ్ సినిమా మీద, ఒక అసభ్య సీన్స్ ఉన్నటువంటి సినిమా మీద ఫెయిల్ అయిందండి ఆ సినిమా. అయ్యో, నాదొక సినిమా, నేను చాలా మదన పడ్డాను. ఆ మాత్రం నేను తీలేనా అని నేను ఒక సినిమా తీశాను సార్. నేను సినిమా ఏంటి బావా మరీను కథ ఏమో అద్భుతమైన కథ. దాంట్లో ఏం చేశానంటే కావాలని ఇది పెట్టుకుని నేను ఈ కోపం పెట్టుకుని ఒక ట్రాక్ పెట్టానండి. పాపం అన్యాయంగా ప్రొడ్యూసర్లకి. అది డబుల్ మీనింగ్ ట్రాక్, పిల్లలతో మీరు చూడలేరండి. అది నాట్ ఈవెన్ వైఫ్తో కూడా మీరు చూడలేరు ఆ ట్రాక్. అంత అలాగా పెట్టి తీశానండి. తీస్తే సినిమా రిజెక్ట్ చేశారు, అయిపోయింది. ఇది కాదండి, ఇది అయిన తర్వాత నేను ఇదండి మావారి వరుస అనే సినిమా షూటింగ్ కోసం విజయవాడ వచ్చినప్పుడు అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టామండి. ప్రెస్ మీట్ అయిపోయి బయటకు వస్తూ ఉంటే ఒక లేడీ అక్కడ నిలబడి ఉందండి. నమస్తే అండి అంది. నమస్తే అండి, నేను పలానా గుడివాడ జూనియర్ కాలేజీలో లెక్చరర్ అండి. చాలా సంతోషం అండి, థ్యాంక్ యూ అండి. జంజార్ గారి సినిమాలన్నా మీ సినిమాలన్నా బాగా చూస్తామండి, మేము బిడ్డలతో విడిపోతామండి. చాలా సంతోషం, మీలాంటి వాళ్ళు బట్టే మేము మీ ఆశీస్సులు మాకు దక్కుతున్నాయి, మేము నంబర్ ఆఫ్ ఫిలిమ్స్ తీస్తున్నాము అన్న. కానీ అందండి, ఏంటప్ప కానీ అన్న. మొన్న అలాగే ఆ సినిమాకి పిల్లల్ని వేసుకుని వెళ్ళిపోయామండి మేము. 4వ రీల్లో తిరిగి వచ్చేసామండి. జంజార్ గారు మీలాంటి వాళ్ళు కూడా అలాంటి సినిమాలు తీస్తే ఇంకా మాకేంటి సార్? మన సంస్కృతికి ప్రతిబింబం అంటే నాకు చెప్పుతో కొట్టేట్టు అనిపించిందండి. ప్రేక్షకులకు ముఖ్యమైన అభిప్రాయం మీ మీద పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత నేను అనుకున్నాను సినిమా ఫెయిల్ అయినా పర్లేదు, వాడెవరి సినిమా ఉందో నా సినిమా ఫెయిల్ అయిందని దానికి ఎందుకు నేను కొనుక్కుపోవాలి? నేను ఇంతవరకు నా సినిమాలన్నీ ఆదరించారు కదా జనం, కాబట్టి ఇక మీద టచ్ చేయకూడదు అని నేను అనుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు టచ్ చేయలేదండి. చాలా నేను డబుల్ మీనింగ్ కానీ అసభ్య దృశ్యాలు కానీ చేయలేదండి నేను. చాలా చాలా సంతోషం అండి రేలంగిని సార్.